గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధికి అడ్డుగా అభివృద్ధికి అడ్డుగా నిలిచి టీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడవక ముందే అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ రామగుండం కాన్స్టిట్యున్సీని అభివృద్ధి దిశకు నడిపిస్తుంది. ఇది టీఆర్ఎస్ నేతలకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా గత మీ పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఇప్పుడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతూ ఉంటే వీళ్ళు జీర్ణించుకోలేక మా నాయకుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీద అపవాదాలు చేస్తున్నారు. ఇప్పుడు మనకు మన భావితరాలకు మన యువకులకు ఉద్యోగాల కోసము నిరుద్యోగాలు ఉన్న మన భావితరాల ఉద్యోగాల సమస్యలు లేకుండా కోసము జెన్కో ప్లాంట్, సింగరేణి పవర్ స్టేషన్, ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్, ఎన్టీపీసీ అదనపు పవర్ ప్లాంట్లు ఏర్పాట్లకు కృషి చేస్తూ స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లభించాలి వీటిలో అనేసి కృషి చేస్తున్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీద, రాజ్ ఠాకూర్ అన్నకు మీద ఇలాంటి అపవాదాలు చేస్తున్నారు. వీళ్ళకు ఈ అపవాదాలకు ఏదైనా అర్థాలు ఉన్నాయా అనేసి నేను ఈ మీడియా పరంగా అడుగుతున్నాను. వాళ్ళకి సొంత ఖర్చులతో 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి ఈ పనులు విరాళంగా ఇచ్చారు. ఇంకా ఆ రాముని గుట్టను పర్యాటక శాఖగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఈ పనులు నడుస్తున్నాయి, వీళ్లకు కనబడతలేవా అనేసి నేను అడుగుతున్నాను. నగరంలో ఏ వీధికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏదో పని నడుస్తున్నాయి. సీసీ రోడ్లు, యూజీడీ పనులు, లేక రోడ్ల వెడల్పు కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఈ పనులు నడుస్తున్న తర్వాత కూడా అభివృద్ధి జరుగుతలేదు అనేసి అనడానికి వీళ్ళకు అర్ధరహిత మాటలు అనేసి అంటున్నాను. ఈ అన్ని అపవాదాలకు ఒకటే సమాధానం. మా నాయకుడి మీద, మా రాజ్ ఠాకూర్ అన్న మీద ఈ అపవాదాలకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే సమాధానం. ఈ అభివృద్ధి చేసి చూపెట్టి ఈ మీ ప్రశ్నలకు సమాధానంగా మేము చెప్తాము అనేసి తెలియజేస్తున్నాను. పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగా కనపడుతుంది. అదేవిధంగా వీళ్లకు చేస్తున్న పనులు, చేస్తున్న అభివృద్ధిలో కూడా ప్రతి అభివృద్ధిలో లోపమే కనబడుతుంది. ఈ లక్ష్మీనగర్ అనేది రామగుండం గోదావరికి గుండెకాయ లాంటిది. దానిని అభివృద్ధి పరచడం గత కాలంలో కూడా అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి, మా రామగుండము అభివృద్ధి చెందకూడదు అనేసి అనుకుంటున్నారు ఏమో. లక్ష్మీనగర్ అభివృద్ధి చెందితే మన రామగుండం అభివృద్ధి చెందినట్టు. ఎందుకంటే వ్యాపారము జరిగేది ఆ చోట, అక్కడ వ్యాపారంకు అన్ని వసతులు ఉంటేనే అందరూ వస్తారు. వ్యాపారం బాగా జరుగుతుంది, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి అనేది మన గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుంది. ఇది ధ్వంసం ఏమాత్రం కాదు, ఇది అభివృద్ధికి చిహ్నం అనేసి నేను మన కాంగ్రెస్ మహిళల తరఫు నుంచి నేను మీడియా ముఖంగా టీఆర్ఎస్ నేతలకు, టీఆర్ఎస్ నాయకులకు తెలియజేసుకుంటున్నాను.